ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, యేసు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. గత వారం అంతా కాపాడిన దేవాది దేవునికి వేలాది వందనాలు మనందరి పక్షంగా నేను చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ మంగళవారం ఈ వాక్యాన్ని మనం ధ్యానించే సమయంలో ప్రభు యొక్క కృప కొరకు, ఆయన యొక్క సహాయం కొరకు మనం ప్రార్థన చేయాలి తప్పకుండా. అయితే ధ్యానవాక్య భాగంగా 119వ కీర్తన 105వ వచనం చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినే వాక్యానికి ఏది నీ దీపం అనే ఒక చిన్న హెడ్డింగ్తో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఏది నీ దీపం. ప్రియులారా, ఈ 119వ కీర్తన 105వ వచనం ఎన్నో వందల సార్లు వినుంటాం, ఎన్నో వందల సార్లు ధ్యానం చేసుంటాం. అలాగే ఎంతోమంది దైవజనులు దీని మీద ఎన్నో విలువైనటువంటి వర్తమానాలు ఇచ్చారు. వాటన్నిటిని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఈరోజు ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేయటానికి ఈ వాక్యాన్ని గురించి ప్రయత్నం చేస్తాను. అది రెండవ ప్రపంచ యుద్ధ కాలం. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది. ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నీ కూడా రెండు భాగాలు అయిపోయాయి, రెండు భాగాలు అయిపోయాయి. ఆ టైంలో న్యూయార్క్ టైమ్స్ అనేటువంటి ఒక పెద్ద వార్తాపత్రిక, మనం చాలాసార్లు ఆ పత్రిక గురించి విన్నాం. దానికి ఆర్థర్ షేస్ షిల్బెర్గ్ అనే ఆయన పబ్లిషర్గా ఉన్నారు. ఆయనకి పగలు రాత్రి కూడా నిద్ర పట్టేది కాదు. ఏంటంటే రకరకాల వార్తలు, ఏ దేశం మీద దాడి చేస్తుంది, లేకపోతే ఎవరి మీద దాడి చేస్తారు, ప్రపంచం ఎవరి ఆధిపత్యంలోకి వెళుతుంది. ఎందుకంటే ఆ టైంలో రెండో ప్రపంచ యుద్ధం టైంలో జపాన్ వారికి ఆధిపత్యం పెరిగిపోయింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఇక నెగ్గేటువంటి పరిస్థితికి వచ్చేసారు. కనుక ఏమవుతుంది, ఎలా ఉంటుంది అర్థం కాక ఈ వార్తలు ఎక్కడెక్కడి నుంచి వచ్చే వార్తలన్నీ సంకలనం చేసుకుని వాటిని పబ్లిష్ చేయాలి. న్యూయార్క్ టైమ్స్ అంటే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పేపర్ అది. ఆయనకి అసలు నిద్ర పట్టేది కాదటండి. అంచేత ఇక ఆయన నిద్ర పట్టక ఆరోగ్యం పాడైపోయే పరిస్థితుల్లో దేవుణ్ణి ప్రార్థన చేసుకోవటం మొదలు పెడితే ఆయనకు వచ్చినటువంటి మాట ఏంటంటే, 1 స్టెప్ ఇనఫ్ ఫర్ మీ. ఒక అడుగు చాలు నాకు. అయితే ఆ వేసే ఒక అడుగు నీ వెలుగులో, లీడ్ కైండ్లీ లైట్. నేను వేసే ఆ ఒక్క అడుగు నీ వెలుగులో వేయడానికి నాకు సహాయం చేయి. ఎప్పుడైతే ఈ ఆలోచనలు వచ్చాయో, ఎప్పుడైతే ఈ తలంపులు వచ్చాయో, ఆయన తన్ను తాను సంభాళించుకుని, నియంత్రించుకుని కొంచెం ప్రశాంతంగా ఉండగలిగేటువంటి పరిస్థితి వచ్చిందటండి. అంచేత ఇంతకీ ఆయనకు అంత టెన్షన్ ఎందుకంటే, యుద్ధం జరుగుతుంది, ప్రపంచమంతా రెండు భాగాలుగా, ఒక దేశం కొన్ని దేశాలన్నీ ఒక భాగం, కొన్ని దేశాలన్నీ ఒక భాగం. ఒక అమెరికాని సపోర్ట్ చేసేటువంటి కొన్ని రాజ్యాలు, దేశాలు, జపాన్ని సపోర్ట్ చేసేటువంటి కొన్ని దేశాలు, రాజ్యాలు. అంచేత రేపేం జరుగుద్దో, రేపేం జరగబోద్దో, ఏం జరిగితే ఏమైపోద్ది ప్రపంచం, నేను ఎలాంటి వార్తలు రాయాలి, ఈ ఆందోళన అనమాట అండి. మనకు కూడా మన జీవితాలలో రేపు అనేది ఒకసారి ప్రశ్న, రేపు ఏం జరగబోతుందో అనేటువంటి ఆతృత, ఆలోచన, కొన్నిసార్లు నిద్ర పట్టని రాత్రులు మనందరి జీవితాల్లో కూడా ఉంటాయి. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు వరి అవ్వకో, చింతించుకో, రేపటి గురించి వదిలేయి, దాన్ని అలా వదిలేయి, రేపటి గురించి ఆలోచించుకో. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం మనకు ఒకటి ఉంది. అదేంటంటే, పాదాలకు దీపం, నా వాక్యం నీ పాదాలకు దీపం. అంచేత ఆ రేపటి గురించి ఎందుకు చింతించాలి మనం, రేపటి గురించి మనం ఎందుకు ఆలోచించాలి? దేవుడు నడిపిస్తున్నాడు కదా. కనుక రేపటి సమస్య రేపటికి వదిలిపెట్టి ఈ రోజును బట్టి దేవునికి స్తుతిస్తూ మనం వేసేటువంటి ప్రతి అడుగు, మనం చేసే ప్రతి ఆలోచన, మన ఉద్దేశాలన్నీ ఈ రోజుకి మనం సమర్థించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మన జీవితాలు ధన్యం అవుతాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రపంచం
ఎప్పుడు కూడా వెలుగులో ఉండదండి. ఎప్పుడు చీకటే. ప్రపంచం ఒకటే కాదు. మనం ఉండేటువంటి ప్రదేశం, ప్రజలు, దేశం, రాష్ట్రం ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా వెలుగులో ఉండేటువంటి ప్రయత్నాలు చేయవు. ఎందుకంటే లోకం నైతికంగా లోకం నైతికంగా ఎప్పుడు వెనకబడిపోయి ఉంటదండి. చాలా రంగాలలో ఎప్పుడు చీకటిగానే ఉంటది. అంటే మన యొక్క జీవితాలు, ప్రవర్తన ఇవన్నీ కూడా ఎప్పుడు అవి వెలుగుమయంగా ఉండవు. వెలుగుమయంగా ఉండవు. మీరు గమనించండి, పూర్వకాలంలో ఉన్న విద్యకు, ఇప్పుడున్నటువంటి విద్యకు చాలా తేడా. అప్పుడున్న చదువులు వేరు, ఇప్పుడున్నటువంటి చదువులు వేరు. చాలా సబ్జెక్ట్స్ క్రొత్త సబ్జెక్ట్స్ వచ్చేస్తున్నాయి. అవి విస్తరించే కొద్దీ కూడా విజ్ఞానం పెరుగుతుంది అని అనిపిస్తుంది. కానీ ఈ చదువు విస్తరించి, సబ్జెక్టులు విస్తరించే కొద్దీ మనిషికి జ్ఞానం తక్కువైపోతుంది. ఎందుకంటే చాలా నిర్ణయాలు బుద్ధిహీనంగా ఉంటాయి. చాలా నిర్ణయాలు బుద్ధిహీనంగా ఉంటాయి. ఏమంటే లోకం ఆధ్యాత్మికంగా వెనకబడుతూనే ఉంటుంది, చీకట్లోనే ఉంటుంది. ఎంచేత విజ్ఞానం పెరుగుతుంది కనుక, చదువులు పెరిగాయి, దాన్ని బట్టి విజ్ఞానం పెరిగింది కనుక మనిషి దేవుని మీద ఆధారపడటం అనేది తగ్గిపోతూ ఉంటుంది. దేవుని మీద ఆధారపడటం తగ్గిపోయి తన మీద తాను ఆధారపడేటువంటి ప్రయత్నం చేస్తాడు. అంచేత ఆధ్యాత్మికమైనటువంటి చీకటి ఎంచేతనంటే ఇదంతా ఎందుకు జరుగుద్దంటే అపవాది ఎప్పుడూ సమీపంగా ఉంటాడు. ముఖ్యంగా దేవుని బిడ్డల గురించి నేను మాట్లాడుతున్నాను, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను, విశ్వాసుల గురించి నేను మాట్లాడుతున్నాను. అపవాది ఎప్పుడు వాడి ప్రయత్నాలు వాడు చేస్తాడు. ఎందుకంటే ప్రజల యొక్క మనస్సులను మొద్దుబారిపోయేలా చేస్తాడు. ఎప్పుడైతే మన మనస్సు మొద్దుబారిపోతుందో క్రీస్తులో ఉన్న వెలుగును మనం చూడలేం. మన మనస్సును వాడేమో మొద్దుబారేలా చేస్తాడు. ఈ మొద్దుబారి మనస్సుతో క్రీస్తులో ఉన్నటువంటి దేవుని వెలుగును లేకపోతే అనేక మహిమను మనం చూడలేం, గుర్తించలేం. అప్పుడు ఏమవుతుంది? చీకటి, బ్రతుకంతా చీకటి, జీవితం అంతా చీకటి అయిపోతూ ఉంటుంది. అంచేత నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది అనేటువంటి మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అయితే ఒక విషయం, దేవుని వలన మనకు దొరికేటువంటి దారి ఎప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. మనం తొట్టుపడేలాగా అటు ఇటుగా చెదిరిపోయేలాగా ఉండదు, ఎప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. లోకం చీకటని చెప్పుకున్నాం మనం కనుక దారి ఎలా కనిపిస్తుందండి? చీకట్లో దారి కనిపించదు కదా, దారిని చూడలేం కదా. అయితే యేసు ప్రభు వలన జరిగిన గొప్ప మేలు ఏంటంటే ఆయన ఆ దారిని తెరిచి సిద్ధపరిచి దానిని వెలుగుతో నింపారు. అందుచేత ప్రభు ఏర్పరిచిన, సిద్ధపరిచిన, వెలుగుతో నింపినటువంటి ఆ దారి మనల్ని ఎక్కడికి నడిపిస్తుందోనని మనం ఆందోళన చెందక్కర్లా. ఆ దారి మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో అనేటువంటి భయం మనకు అక్కర్లా. ఒక్కొక్కసారి మంచి స్నేహితుడే నమ్మాం, ఆయనతో ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తాం, ఒక్కొక్కసారి అది తప్పుదారి అవ్వచ్చు. ఎందుకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఇవాళ గూగుల్లో మనం చేరేటువంటి గమ్యస్థానాన్ని మనం ముందుగానే సెట్ చేసుకుని ఆ గమ్యానికి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా తేలికగా మనం ఎటో నడిపిస్తూ ఉంటుంది, ఆ మ్యాప్ ఎటో నడిపిస్తూ ఉంటుంది. ఈ ప్రమాదాలు చూస్తున్నాం కదండి, కార్లు వెళ్తున్నారు, గూగుల్లో మ్యాప్ పెట్టుకున్నారు, గమ్యస్థానం అది ఎటో చూపించింది, అది చూపించిన దారి ప్రకారం వెళ్ళిపోతూ ఒక పెద్ద లోయలో పడిపోయారు కారుతో సహా. అలాగే నేను ఒక బిల్డింగ్లో ఉంటున్నాను, ఆటో కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఆ ఆటో వ్యక్తికి ఆ మ్యాప్ పక్క బిల్డింగ్ చూపించిందట, అతను ఆ పక్క బిల్డింగ్లోకి వెళ్ళిపోయాడు. అక్కడేమో ఒక చిన్న భీమ్ అడ్డం వచ్చింది, ఈ ఆటో ఆ భీమ్ కింద ఇరుక్కుపోయింది. చూడండి, అంచేత ఏది నమ్మటానికి వీల్లేదు, ఏది ఖచ్చితమని చెప్పుకోవడానికి వీల్లేదు. కానీ దేవుని మార్గం చాలా ఖచ్చితంగా ఉంటుంది.
దేవుని మార్గం చాలా నిశ్చయంగా ఉంటుంది అనేటువంటి మాట. అలాగే మనం నడిచేటువంటి దారి అది చాలా ఓపెన్, డెలిబరేట్. అందులో చీకటి కోణాలు కానీ రహస్యాలు కానీ ఉండవు. కనుక మనం వేసే ప్రతి అడుగులో దేవుడు మన కొరకు దేనినైతే సిద్ధపరిచారో దానిని మనం చూస్తాం. ఒక్కొక్కసారి ఆ వెలుగు చాలా దూరం, అంటే స్పాట్ లైట్ అనే మాట వింటాం కదండి. పూర్వకాలం సర్కస్లు ఉండేవి. ఆ సర్కస్లో ఇంక సర్కస్ ప్రారంభమవుతుంది అనే దానికి గుర్తుగా స్పాట్ లైట్ వేసేవారు. అంటే దూరంగా చుట్టుపక్కల 5-6 గ్రామాలు కూడా కనిపెట్టేటువంటి ఆ స్పాట్ లైట్ అది అలాగ ఆకాశంలోకి వేసి దాన్ని అటు ఇటు తిప్పుతూ ఉంటే ఓహో సర్కస్ అప్పుడే ప్రారంభమవుతుందని జనాలు తెలుసుకోవడానికి వీలుగా. అలాగే స్పాట్ లైట్లు కాపలాదారులు పెడుతూ ఉంటారు. కొంచెం బాగా హై సెక్యూరిటీ ప్లేసెస్లో స్పాట్ లైట్ ఉంటుంది. అదొక 2-3 కిలోమీటర్ల వరకు కూడా ఆ లైట్ దానికి వెలుగును ప్రసరింపజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అలాంటి స్పాట్ లైట్ లాంటిది అని సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రభువు చెప్తున్నారు, మీరు విశ్వాసంతో నడవండి, నా వాగ్దానాలు ఉన్నాయి మీకు. ఆ వాగ్దానాన్ని బట్టి ఓర్పుతో నడిచే ప్రయత్నం చేయండి. అంటే ఒకేసారి మన గమ్యం చేరలేం కదండి. ప్రారంభం ఒక అడుగుతోనే ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా గమ్యాన్ని చేరగలుగుతాం. మీరు గమనిస్తే అబ్రహాము తన కుమారుని యొక్క వివాహం కొరకు ఆలోచన చేస్తూ తన ప్రధాన దాసుని పిలిచి, నా కుమారుని కొరకు ఒక కన్యకను నువ్వు తీసుకురా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నా స్వజనులు పలానా చోట ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళు, అక్కడి నుంచి ఒక కన్యకను తీసుకురా. ఒకళ్ళు దొరకలేదనుకో మామూలుగా వచ్చే, ఎందుకని దారిలో దొరికిన ఎవరిని పెడితే వాళ్ళని తీసుకురావద్దని చెప్తాడు. ఆ ప్రధాన దాసుడు ప్రార్థన చేసుకుంటాడు, మోకరించి తన ఒంటెల్ని కూడా మోకరింపజేసి ప్రార్థన చేస్తాడు. అయ్యా నేను వెళుతున్నాను, మీరు నన్ను నడిపించండి. నేను అబ్రహాం గారికి నా యజమానుని యొక్క స్వజనుల దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు కనపడే కన్యక నాకు దాహం ఇవ్వాలి, నా ఒంటెలకు దాహాన్ని ఆమె తీర్చగలగాలి అని ఒక చిన్న ప్రార్థన. చాలా దినాలు ప్రయాణం వెళ్ళారు. ఆ ఊరి వెలుపలకి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక బావి ఉంది. అక్కడికి ఒక కన్యక వచ్చింది. ఆమెను చూచి ఈయనెవరో ఆమెకు తెలియదు, ఆమె ఎవరో ఈయనకి తెలియదు, అసలు ఎవరు బిడ్డో తెలియదు. కానీ తనకు ఒక ప్రార్థన ఉంది కదా, అమ్మా నాకు దాహం అవుతుంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వగలవా? అయ్యా మీకే కాదండి, మీ ఒంట్లో కూడా నేను నీళ్లు పోస్తానండి. గబగబా దిగుడు బావిలోకి దిగి నీళ్లు తీసుకొచ్చి ఈయనకిచ్చి పరివారానికి ఇచ్చి ఒంటెలకు నీళ్లు పోసి, ఓహో నా దేవుడు నేను వచ్చినటువంటి ప్రయాణాన్ని సఫలపరిచారు, నా కార్యాన్ని ఆయన నెరవేర్చారు, ఈమె నా యజమానుని కుమారుని కొరకు దేవుడు సిద్ధపరిచిన కుమార్తె అని ఒక నిర్ణయంతో వెంటనే తాను తెచ్చినటువంటి ఆభరణాలు వస్త్రాలు ఆ బిడ్డకిచ్చి ఆ తర్వాత వారి ఇంటికి వెళ్ళినట్టుగా ఆమె అంటది, అయ్యా మీరు రండి, మీ ఒంటిలో కూడా మా దగ్గర బోల్డంత ఆహారం ఉందండి, సరిపడే ఆహారం ఇస్తామండి, రండి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నమ్మకంతో విశ్వాసంతో ఆయన చూపించేటువంటి మార్గంలో ఓర్పుతో మనం ప్రయాణం చేయడం నేర్చుకోగలిగితే మన గమ్యాన్ని మనం క్షేమంగా చేరగలుగుతాం అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం నమ్మదగినది, మర్చిపోదండి ఈ మాట. దేవుని వాక్యం నమ్మదగినది. కొన్నిసార్లు కొంతమంది మనతో కొన్ని మాటలు చెప్తారు, లేకపోతే కొన్నిసార్లు కొన్ని వాగ్దానాలు కూడా చేస్తారు. అవేవి నమ్మదగినవి కాకపోవచ్చు, కొన్ని పర్వాలేదు, కానీ కొన్నిసార్లు అవునండి అలాగ అనుకున్నామండి, అలా చేయగలమని అనుకున్నాం, జరుగుద్దని అనుకున్నాం, మరి ఏం చేస్తామండి, మరి మనం కూడా ఒకసారి ఫెయిల్ అవుతాం కదండి అని తప్పించుకుపోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అలాగూ కాదు. ఎందుకంటే ఈ వాక్యమనే వెలుగు ఎప్పటికీ ఆరిపోయేది కాదు, దానిని ఎవరు ఆర్పలేరు. కనుక అది ఆరిపోయేది కాదు, దానిని ఎవరు ఆర్పలేరు. కనుక ఈ వాక్యం ఎప్పుడు కూడా మనలను సరి అయిన దారిలో నడిపిస్తుంది, సరి అయిన దారిలో. కనుక దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనం జీవించేటువంటి జీవితంలో ఆ ప్రయాణంలో మన దారి మీద ఆ వాక్యపు వెలుగు పడేలాగా మనం చూసుకోగలిగితే ఆ దారి తప్పదండి. కనుక ఏం చెయ్యాలో, ఎలా చేయాలో, ఎలా నడవాలో ఇవన్నీ కూడా వాక్యం ద్వారా ఆయనే మనకు బోధిస్తూ ఉంటారు, ఆయనే మనకు తెలియజేస్తూ ఉంటారు. ఎప్పటికీ కూడా దేవుని వాక్యం మీద ఆధారపడి
ఈ జీవిత ప్రయాణాన్ని కొనసాగించేవారు ఎప్పటికీ కూడా దారి తప్పరు, ఎప్పటికి కూడా వారు ఓడిపోరు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీ వాక్యము నా పాదములకు దీపంగా ఎందుకు ఉండాలి? ఎందుకంటే దేవుని వాక్యాన్ని చదివేటువంటి వారు ఆ వాక్యాన్ని ఇదొక పుస్తకం, ఇందులో కొన్ని రాతలు ఉన్నాయని కాదు, కానీ ఆ వాక్యాన్ని వ్యక్తిగతంగా తీసుకోగలగాలి, వ్యక్తిగతంగా దానిని స్వీకరించాలి. అంటే ఆచరణాత్మకంగా ఆ వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించేటువంటి విధంగా, ఏమండి, ఒక అలవాటుగా దానిని వాడుకోవాలి, అలవాటుగా మనం దానిని వాడుకోవాలి వాక్యాన్ని. అప్పుడే ఆ వాక్యంలో ఉన్నటువంటి నిజం కానీ, వెలుగు కానీ, ఆశీర్వాదాన్ని కానీ, ఆనందాన్ని కానీ మనం పొందగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, చీకటిలో నడుస్తున్న వ్యక్తికి ఒక చిన్న వెలుగు కూడా అది చాలా పెద్ద సహాయమేనండి, ఉపయోగకరమే. ఆ ఆ చిన్న వెలుగు మన అవసరాలు తీర్చగలుగుతుంది. ఒక యాత్రికుడు ఒక గైడ్ని తీసుకుని ఒక ప్రాంతానికి వెళుతున్నాడు. వారు వెళుతున్న ప్రయాణంలో చీకటి పడింది. అది కొంచెం ఒక చిట్టడవి లాంటిది. యాత్రికుడు భయపడుతున్నాడు. ఆ గైడ్ చెప్తున్నాడు, ఏం వర్రీ అవ్వకండి అని ఒక చిన్న కాగడ వెలిగించాడు, ఒక చిన్న కాగడ. యాత్రికుడు అంటున్నాడు, అయ్యా, ఈ చిన్న కాగడ ఈ చీకట్లో మనకు ఎలా సహాయం చేస్తుంది? ఆ యాత్రికుడు అడిగిన ప్రశ్నకు గైడ్ ఏం చెప్తున్నాడంటే, ఈ చిన్న వెలుగు నిన్ను ఇంటికి క్షేమంగా చేరుస్తుంది. ఈయనకి భయం ఆగట్లేదు, తగ్గట్లేదు. అతని మాటల మీద ధైర్యం సరిపోవట్లేదు. అప్పుడు అప్పుడు మళ్ళా ఇంకొక ప్రశ్న, ఇది చాలా చిన్నదిగా ఉంది కదా, దానికి సమాధానం చెప్పాను కదండి. ఒకవేళ బలమైన గాలి వీస్తే ఇది ఆరిపోతుందేమో, మళ్ళీ ఇదే సమాధానం చెప్పాడు ఆయన. ఒకవేళ వర్షం వస్తే మళ్ళీ ఇదే సమాధానం చెప్పాడు. అన్నిటికీ ఒకే జవాబు. ఆ జవాబు ఏంటంటే, ఈ చిన్న వెలుగు నిన్ను నీ ఇంటికి క్షేమంగా చేరుస్తుంది. అది చిన్న వెలుగే, కానీ ఆ కటిక చీకటి రాత్రిలో ఆ చిట్టడవిలో ఆ చిన్న వెలుగు చాలు వారిని నడిపించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎప్పటికీ కూడా మనం మర్చిపోవద్దండి, ఇది ఎప్పటికీ కూడా మనం మర్చిపోవాలి. అంటే ఈ దేవుని వాక్యమైనటువంటి ఈ చిన్న దీపం మనలను పరలోకానికి చేర్చేటువంటి ఒక దారిని తేటగా చూపించేదిగా ఉంటుంది. ఈ చిన్న దీపపు వెలుగే మనలను పరలోకానికి నడిపిస్తుంది, ఖచ్చితంగా చేరుస్తుంది. కొందరికి కొన్ని భయాలు ఉన్నాయి, దేవుని వాక్యాన్ని బట్టి అనుమానాలు ఉన్నాయి బైబిల్ గురించి. ఏది బయట వారి గురించి మాట్లాడట్లేదు, విశ్వాసులుగా ఉన్నటువంటి మనలోనే కొంతమందికి భయాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, ఆందోళనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే బైబిల్లో కొన్ని తప్పులు కనపడతాయి. కనుక తప్పులు ఉన్నటువంటి ఈ గ్రంథం మనలను పరలోకానికి ఎలా చేరుస్తుంది? ఒకవేళ దేవుడు మనలను మభ్యపెట్టేవాడైతే, మోసం చేసేవాడైతే, ఆ తప్పులు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో వ్రాయబడేలాగా చేయరు. గ్రంథస్థం జరిగేది కాదు, గ్రంథస్థం అయ్యేది కాదు. ఎందుకు వ్రాయించారంటే, మానవ జీవితంలో ఇలాంటి తప్పులు ఉంటాయి, ఇలాంటి పొరపాట్లు ఉంటాయి, ఇలాంటి పాపాలు కూడా ఉంటాయి. కనుక నీవు ఈ జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు నీ జీవితంలో అలాంటి తప్పులు జరగకుండా చూసుకో, అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకో, అలాంటి పాపంలో నీవు పడిపోకుండా నిన్ను కాపాడుకో అని మనకి తెలియడం కోసం అవన్నీ కూడా అందులో గ్రంథస్థం చేయించారు పరిశుద్ధాత్మ దేవుడు. అంతే తప్ప వాటిని చూచి నీవేవేవో అనుమానాలు పెట్టుకుని, భయాలు పెట్టుకుని, ఈ బైబిల్ నన్ను పరలోకానికి ఎలా చేరుస్తుంది అనే ఆందోళన నువ్వు చెందక్కర్లేదు. అంటే ఈ బైబిల్ పరలోకానికి మనల్ని చేర్చేటువంటి ఒక మార్గదర్శకుడు, గైడ్ లాంటిది అనమాట అండి, గైడ్ లాంటిది. ఏమండి, కనుక నీ జీవితం అంతా కూడా ఈ వాక్యాన్ని నీవు ఎలాగో ఉపయోగించుకుంటున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎలాగో ఉపయోగించుకుంటున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక సండే స్కూల్ టీచరు, ఒక సండే స్కూల్ బాబు చర్చికి బయలుదేరారు. అది ఈవినింగ్ చర్చ్, అది చీకటి పడింది, వాళ్ళు వెళ్తున్నారు. ఆ అబ్బాయి చేతిలో ఒక దీపం ఉంది. ఆ అబ్బాయి ఆ దీపాన్ని ఇలా చాలా పైకెత్తి పట్టుకున్నాడు. టీచరు వెనకాల ఆ బాబు ముందు నడుస్తున్నారు, చాలా దగ్గరగానే నడుస్తున్నారు. అయితే అంతకు ముందు పడిన వర్షం వల్ల రోడ్డు కొంచెం బురదగా ఉంది. ఒక చోట ఇద్దరు కలిసి ఒక చిన్న గొయ్యి ఉంటే ఆ గోతులో కాళ్ళు వేశారు.
వారి పాదాలు, వారి చెప్పులు, వారి వేసుకున్నటువంటి డ్రెస్ యొక్క అడుగు భాగం కూడా బురద వలన కొంచెం పాడైంది. టీచర్ గారు చెప్పారు, ఎందుకు ఇలా జరిగిందో తెలుసా నీకు? చేతిలో దీపం ఉండి కూడా ఎందుకు ఇలా జరిగిందో తెలుసా నీకు? ఆ కుర్రాడు ఏం సమాధానం చెప్పాలనుకుంది. అప్పుడు ఆ టీచర్ గారు చెప్పిన మాట ఏంటంటే, నీవు ఎత్తి పట్టుకున్న ఆ దీపాన్ని కిందకి దించు. కిందకి దించడంలో నీకు ఇబ్బంది అనిపించవచ్చు, కానీ కిందకి దించు. ఎంతవరకు దించాలంటే ఆ దీపం నీ పాదాల వరకు దించు. అప్పుడు పట్టుకో ఆ లాంతర్ని. ఆ లాంతర్ని నీ పాదాల దగ్గర పట్టుకుంటే నువ్వు వేసే ప్రతి అడుగు వెలుగులో వేస్తావు. నువ్వు ఎక్కడో పైన పెడితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని పరమ పవిత్రంగా చూచి భావించి దాన్ని ఎక్కడో ఉంచే ప్రయత్నం చేస్తాం మనం. కాదండి, ప్రతిరోజు ఈ దీపపు వెలుగు మన పాదాలకు కావాలి. కనుక ఆదివారం నాడు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు దేవుని వాక్యాన్ని ఆదివారం చదవాలి, గుడికి వెళ్ళాలి, రావాలి. మిగతా వారం అంతా తను పరమ పవిత్రంగా చూడాలని దూరంగా పెట్టద్దు. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, ఆ వాక్యపు వెలుగులో నడవాలి, ఆ వాక్యపు వెలుగులో జీవించాలి. అప్పుడు ఈ మాట మన జీవితంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది అనేటువంటి ఆ సత్యాన్ని మనం చూడగలుగుతాం. కనుక పవిత్రమైందే, పూజనీయమైందే, గౌరవంగా చూడాలి. కనుక ఎక్కడో దూరంగా పెట్టొద్దు. అది మన హృదయంలో ఉండాలి, మన నోట్లో ఉండాలి, మన మనసులో ఉండాలి. దివారాత్రులు ధ్యానం చేస్తూ ఉండాలని మొదటి కీర్తనలో మనం చదువుతాం. దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అనే మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొన్ని ధన్యతలు మనందరికీ తెలుసు. వాటితో పాటు దేవుని వాక్యం ధ్యానించడం కూడా ధన్యతే. అది ఎప్పుడు పగలో రాత్రి కాదు, దివారాత్రులు దానిని ధ్యానించాలి. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, ఈ మంగళవారం నాడు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. జీవవాక్య ధ్యానాల ద్వారా మాకు మీ స్వరాన్ని వినిపించినందుకు మీకు వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో మేము బదులుపరుచుకుని వాక్యానుసారంగా జీవించగలిగే ధన్యత దయచేయండి. వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియులందరి కొరకు వందనాలు నాయన. ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. వారు చేసే ప్రతి పనిలో తోడుగా నడిపించండి. అది ఎలాంటి పెద్ద పనైనా, చిన్న పనైనా, తేలికపాటి కష్టతరమైన పనైనా సరే మీరే సహాయం చేయండి. బిడ్డలకు చదువులు తోడుగా నడిపించండి. తెలివితో, జ్ఞానంతో, జ్ఞాపశక్తితో నింపండి. ప్రతి నిమిషం విలువైంది, శ్రద్ధగా వారి చదువులు ముందుకు వెళ్ళాలి. ప్రభు, అదే సమయంలో తల్లిదండ్రులు వారిని చదివించడానికి కష్టపడుతున్నారనే ఆలోచన వారి హృదయాలకు దయచేసి వారు తమ జీవితాన్ని క్రమపరుచుకోవడానికి, మంచి స్నేహితుల్ని కలిగి ఉండడానికి సహాయం చేయి. యవన బిడ్డలను కనికరించిన ఆయన, యవన కాలంలో వారికి ఉద్యోగం కావాలి, వివాహం జరగాలి. బిడ్డలు ఆతురత పడుతున్నారు, తండ్రిదండ్రులు కూడా ఆతురత పడుతున్నారు, కానీ నెరవేర్చేవారు మీరే గనక యవన బిడ్డలను కనికరించు. యవన కాలంలో నీ కాడి వారు మోసినప్పుడు, నీ అడుగుజాడలో నడిచినప్పుడు వారి కోరికలన్నీ మీరు తీరుస్తారు. తండ్రి, నీకు వందనాలు. అలాగే నా ప్రభువా, విదేశాల్లో ఉండే బిడ్డలు వారికి చదువుల్లో, ఉద్యోగాల్లో కూడా తోడుగా నడిపించండి. సంఘాలనే దీవించండి. సంఘాల్లో ఉండే సంఘ బిడ్డలు, విశ్వాసులందరినీ ఆశీర్వదించండి. సంఘ కాపరులపై, బోధకులపై, సువార్థికులపై నీ కృప కుమ్మరించండి నాయన. శాంతితో, సమాధానంతో ప్రతి హృదయాన్ని నింపండి. అలజడులు ఉంది, ఆందోళన ఉంది, ఒత్తిడి ఉంది, వ్యతిరేకత ఉంది. కానీ ఈ పరిస్థితులు ఎన్ని ఉన్నా ఇంతవరకు నీ వాక్యాన్ని ఆపగలిగే శక్తి దేనికి లేదని ప్రతిరోజు రుజువు అవుతూనే ఉంది. శ్రమలు తాత్కాలికమని మేము నేర్చుకుంటున్నాం, వింటున్నాం, గమనిస్తున్నాం, గ్రహిస్తున్నాం. నీకు వందనాలు. కనుక వాటి మీద దృష్టిని కేంద్రీకరించకుండా ఈ వాక్యం మీద మా దృష్టిని కేంద్రీకరించినప్పుడు కలిగే ఆశీర్వాదాలను, దీవెనలు దయచేయమని మా రాష్ట్రాన్ని, దేశాన్ని దీవించండి. రాష్ట్ర నాయకుల అధికారులు, దేశ నాయకుల అధికారులు అందరిపై నీ కృప కుమ్మరించమని, మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంత వరకు మీ కృపాక్షేమాలు మా అందరి వెంట రానిమ్మని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరును గాక. మనదనాహారం నేడు మాకు దయచేయము. మాటల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సోదరులను తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయ సమాధానం మీకు కలుగును గాక, ఆమేన్. మీ అందరికి వందనాలు.
మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. జీవవాక్య